హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 2 ట్రిగనోమెట్రీ దానికి సంబంధించిన లాస్ట్ సబ్ చాప్టర్ కాంప్లెక్స్ నంబర్స్. సో దానికి సంబంధించిన ఈ యొక్క మోడల్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ది కాంప్లెక్స్ నంబర్. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ని కనుక్కున్నాం కదా. a ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో అదే విధంగా దీనికి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏమవుతుందంటే ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటా. మరి ఇక్కడ ఆర్ అంటే ఆ ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్కి మాడ్యులస్ని అప్లై చేసేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి దాని తర్వాత ఇక్కడ థీటా కనిపిస్తుంది. ఆ థీటా అనేది ఎన్నవ క్వాడ్రంట్లో ఉంది అని మనం డిసైడ్ చేసుకొని దానికి ఫార్ములాని అప్లై చేస్తాం. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. మరి ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రెండు పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్లో ఫస్ట్ కోఆర్డినేట్ నెగిటివ్, సెకండ్ కోఆర్డినేట్ పాజిటివ్. మళ్ళీ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు సో ఫార్ములా ఏంటంటే టాన్ ఇన్వర్స్ మోడ్ బి బై ఏ. అది థీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే పై మైనస్ టాన్ ఇన్వర్స్ మోడ్ బి బై ఏ. అదే థీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటే మైనస్ పై ప్లస్ టాన్ ఇన్వర్స్ మోడ్ బి బై ఏ. అది థీటా ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటే మైనస్ టాన్ ఇన్వర్స్ మోడ్ బి బై ఏ. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఫస్ట్ దానికి లాస్ట్ దానికి డిఫరెన్స్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అంతే. ఇక్కడ పై మైనస్ సెకండ్ క్వాడ్రంట్లో, ఇక్కడ మైనస్ పై ప్లస్ గుర్తుంచుకోవాలి. సో ఇవి రెండు గుర్తు పెట్టుకుంటే మన ప్రాబ్లం ఈజీ అవుతుంది. ఓకే, మరి చూద్దాం. సో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్, ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని జెడ్ అని పేరు పెట్టుకుంటాం. లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ ఏదో ఒకటి మాత్రమే అడుగుతాడు. ఫైండ్ ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ -1 ప్లస్ ఐ, లేకుంటే -1 మైనస్ ఐ, లేకుంటే -1 √3 అట్లా ఏదో ఒకటి మాత్రమే అడుగుతాడు. మరి మీరు గమనిస్తే ఇక్కడ రియల్ పార్ట్ హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ అంటాం అంటే -1. ఇక్కడ చూడండి, రియల్ పార్ట్ -1 అండ్ ఇమాజినరీ పార్ట్ ఐ ఉన్న వాటి ఇమాజినరీ పార్ట్స్ అంటాం. ఐ కోఎఫిషియంట్ అంటే 1. సో ఇప్పుడు మనం ఆర్ని కనుక్కుందాం. నౌ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అవుతుంది, 1 స్క్వేర్ అంటే 1. ఆర్ ఈజ్ ఈక్వల్ టు √2. ఓకే, సో ఇప్పుడు ఇంకా మనము ఏం కనుక్కోవాలి, థీటా కనుక్కోవాలి. ఓకే, సిన్స్ ద పాయింట్ ఏ కామా బి అంటే -1, 1 lies in the second quadrant, then థీటా కనుక్కోవడానికి ఫార్ములా ఇందాక చెప్పా. పై మైనస్ ప్లస్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి సో థీటా కనుక్కోవడానికి ఫార్ములా పై మైనస్ టాన్ ఇన్వర్స్ మోడ్ బి బై ఏ. సో థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ టాన్ ఇన్వర్స్ మోడ్ బి బై ఏ. బి అంటే 1, ఏ అంటే -1. మైనస్ అనేది మాడ్యులస్లో ప్లస్ అవుతుంది కాబట్టి 3 ఈజ్ ఈక్వల్ టు పై మైనస్
tan ఇన్వర్స్ 1. మరి నెక్స్ట్ theta is equal to pi minus, సో 1ని మనం tanలో ఏం రాసుకోవచ్చు, tan pi by 4, tan pi by 4. మరి tan ఇన్వర్స్ క్యాన్సిల్, tan 45 అనే కదా, tan ఇన్వర్స్ క్యాన్సిల్, అప్పుడు pi minus pi by 4. theta is equal to LCM ఇక్కడ 4, క్రాస్ మల్టిప్లై చేస్తే 4 pi మైనస్ pi, 3 pi డివైడెడ్ బై 4, ఇది తీటా. మరి ఆర్ తీటా కనుక్కున్నాం కదా, ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాద్దాం. దేర్ఫోర్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఆఫ్ గివెన్ కాంప్లెక్స్ నంబర్ ఈజ్ ఏంటంటే ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా ఈజ్ ఈక్వల్ టు, ఆర్ అంటే ఏంటి అక్కడ √2 ఈ పవర్ ఐ, తీటా అంటే ఎంత 3 pi by 4. ఓకేనా, సో ఇది అన్నమాట. మరి నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం. సెకండ్ వన్ చూడండి, లెట్ z ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ ఐ. ఏ అంటే రియల్ పార్ట్ -1, బి అంటే ఇమాజినరీ పార్ట్, ఐ కోఎఫిషియంట్ -1. ఆర్ కనుక్కుంటున్నా. ఫస్ట్ ప్రాబ్లం నేర్చుకుంటే ఇంక మిగిలినవన్నీ ఈజీనే. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ అంటే -1 హోల్ స్క్వేర్, బి అంటే -1 హోల్ స్క్వేర్, స్క్వేర్లో మైనస్ ప్లస్ అవుద్ది √2. సిన్స్ ద పాయింట్ -1, -1 అంటే థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఫార్ములా చూద్దాం. లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్, దెన్ తీటా ఈజ్ ఈక్వల్, ఏం చెప్పాను, -π ప్లస్ tan ఇన్వర్స్ mod b by a, అటు -π ప్లస్ tan ఇన్వర్స్ mod b by a. b అంటే -1, a అంటే కూడా -1, మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ -π ప్లస్ 1ని tanలో tan 45 రాసుకోవచ్చు, ఇక్కడ మైనస్ ఉంటుంది, ప్లస్ 1ని tan π/4 రాయొచ్చు, సో -π, ఇక్కడ tan ఇన్వర్స్ క్యాన్సిల్, π/4 ఉంటుంది, LCM 4, -4π ప్లస్ π -3π. ఓకే, LCM 4 -4π ప్లస్ π ఎంత, -3π/4. ఎస్, ఇప్పుడు r ఇంటూ ఈ పవర్ ఐ తీటా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాస్తున్నా. √2 ఈ పవర్ ఐ అంటే ఐనే, తీటా అంటే -3π/4, ఆ మైనస్ ముందు రాసా, ఈ పవర్ -i, తీటా అంటే 3π/4. ఓకేనా, ఎస్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్, లెట్ z ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ √3 ఇంటూ ఐ. దీనికి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని కనుక్కోవాలి. అటు ఏ అంటే -1, బి అంటే -√3. ఇప్పుడు ఆర్ వాల్యూని కనిపెడదాం. r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ బి అంటే -√3 హోల్ స్క్వేర్. r ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ అనే స్క్వేర్లో ప్లస్ అవుతుంది, మైనస్ స్క్వేర్లో ప్లస్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ 3ని. సో కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు √4 అంటే ఎంత, దాని వాల్యూ అంటే 2. ఓకే, ఇప్పుడు మన పాయింట్, సిన్స్ -1 ఏ కామా బి, ఏ అంటే -1, బి అంటే -√3, ఇక్కడ కూడా రెండు మైనస్లే ఉన్నాయి కాబట్టి తీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్. ఓకే, ఫార్ములా ఇదే, -π ప్లస్ tan ఇన్వర్స్ mod b by a. ఇక్కడ b అంటే ఏంటి, -√3, a అంటే 1, ఏ అంటే ఎంత, -1. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, ఇక √3 వస్తుంది, -π ప్లస్ tan ఇన్వర్స్ mod b by a కదా. ఎస్, ఇప్పుడు √3ని tanలో ఏం రాసుకోవచ్చు చూడండి.
tan 30 degrees ఎంతనో cot 60 degrees కూడా అంతే, అంటే 1/√3. అదేవిధంగా tanలో 60 degrees, cotలో 30 degrees, √3 అంటే గుర్తుంచుకోండి. ఇప్పుడు √3ని మనం tanలో ఏం రాసుకోవచ్చు, 60 degrees. 60 degrees అంటే π/6, π/3, 6 ఉంది కాబట్టి 3 డినామినేటర్, 3 ఉంటే 30 degrees అనుకో, 5/6 అట్లా. సో 180/3, 3 1 3 6 టైమ్స్. కాబట్టి √3ని tanలో మనం tan π/3గా రాసుకోవచ్చు, tan π/3. నెక్స్ట్ tan ఇన్వర్స్ క్యాన్సల్, ఇక్కడ π/3 వస్తుంది. నెక్స్ట్ LCM 3 -3π + 2π, -2π/3 క్రాస్ మల్టిప్లై చేయంతే, -3π + π ఎంత, -2π. కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాస్తున్నా. r అంటే ఇక్కడ 2నే వస్తుంది, ఈ పవర్ మైనస్ అవుట్ సైడ్ రాసే, తీటా అంటే 2π/3, ఓకే. మరి నెక్స్ట్ లాస్ట్ వన్, z = a + ib. సో 1 - √3, a అంటే 1, b అంటే -√3 ఇమాజినరీ పార్ట్, a అంటే రియల్ పార్ట్. మోడ్ z కనుక్కుంటున్న 1² + -√3² 1² అంటే 1, ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, మళ్ళీ మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది 2ని. సో ఇప్పుడు మీరు గమనిస్తే సిన్స్ 1, -√3, a, b ఆ పాయింట్ అనేది ఎన్నో క్వాడ్రంట్లో ఉంది. 1, -√3 అంటే ప్లస్ మైనస్ 4th quadrant, లైస్ ఇన్ ద 4th quadrant. దెన్ తీటా కనుక్కోడానికి ఏం చెప్పా, 4th quadrantలో మైనస్ అంతే, ఓకేనా, మైనస్ ఫార్ములా వేయాలి. తీటా = -tan 1 mod b/a, -tan 1 mod b/a. ఇప్పుడు b అంటే ఎంత, -√3, a అంటే ఎంత, 1, మైనస్ అనేది మాడ్యులస్లో ఇక్కడ ప్లస్ అయిపోతుంది. సో అప్పుడు తీటా = -tan 1 √3. నేను ఇందాకే చెప్పాను, √3ని tanలో tan 60 అంటే tan π/3గా రాయొచ్చు. కాబట్టి సో -tan 1 tan, ఇక్కడ రాశాను, ఇది తీసేయాలిగా, -π లేదు, కంటిన్యూషన్ స్టెప్. తీటా = -tan 1 tan π/3, tan 1 క్యాన్సల్, తీటా -π/3. ఇప్పుడు ఇంకా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయడానికి ఫార్ములా 2 × e⁻i తీటా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాశాను, i π/3, ఓకే. 2 × e⁻i తీటా, మైనస్ అవుట్ సైడ్ రాసా, ఇంకా తీటా అంటే π/3, దట్ ఈస్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్, ఓకే. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.